ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో యాసంగి మొక్కజొన్న సాగులో సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం బంతిపూల సాగుతో లాభాలు ఈ అంశంపై లచ్చితండా గ్రామ మహిళా రైతు జి అరుణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, యాసంగి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. రబీ సీజన్ మొదలైంది. మరి ఈ రబీ సీజన్ అంటే యాసంగిలో మొక్కజొన్న సాగుకు సంబంధించి దాంట్లో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి వివరించడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారు మన స్టూడియోకి వచ్చేశారు. వారిని మరి ఈ యాసంగి మొక్కజొన్నలో తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు మరి ఈ యాసంగి సీజన్ స్టార్ట్ అయిందా? ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే మన అందరం కూడా నవంబర్ మాసంలో ఉన్నాము. అయితే దాదాపు యాసంగి సీజన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈ యాసంగి సీజన్లో రైతులందరూ ఈ ఖరీఫ్ పంటకాలం పంట తీసేసిన తర్వాత వివిధ పంటలను యాసంగి పంటలుగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ యొక్క ఆరుతడి పంటల విషయానికి వచ్చినట్లయితే మొక్కజొన్న పంటను ప్రధాన యాసంగి పంటగా మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే ఈ మొక్కజొన్న పంట విస్తీర్ణం అనేది దాదాపు ప్రతి సంవత్సరము గణనీయంగా పెరుగుతూ ఉంది. దీనికి గల కారణాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పత్తి అనేది ప్రధానమైన పంట. దానిని తొందరగా తీసివేసి ఆ పత్తి తీసివేసిన తర్వాత ఈ యొక్క మొక్కజొన్న పంటను ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడ ఈ యొక్క మొక్కజొన్న పంటను రైతులు వేసుకుంటున్నారు. అయితే ఈ మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే ఈ మొక్కజొన్న వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిని దానాగానే కాకుండా అంతేకాకుండా తీపి కంటే మరియు తీపి మొక్కజొన్న సాగు కూడా కొంతమంది రైతులు చేయడం జరుగుతూ ఉంది. కావున నీటి వసతి ఉన్న ప్రాంతాలలో ఈ యొక్క మొక్కజొన్నను కనుక సాగు చేసినట్లయితే దిగుబడులు గణనీయంగా వచ్చి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ యొక్క యాసంగి మొక్కజొన్న విషయానికి వచ్చినప్పుడు దీనిని మనము రైతులంతా కూడా అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వారం వరకు కూడా ఈ యొక్క యాసంగి కింద ఈ యొక్క మొక్కజొన్న పంటను సాగు చేసుకోవచ్చు. అయితే ఈ యాసంగి మొక్కజొన్న విషయానికి వచ్చినప్పుడు కొన్ని రకాల మనం యాసంగి పంట కిందగా మొక్కజొన్నను సాగు చేస్తున్నప్పుడు కొన్ని రకాల చీడపీడలు అనేటివి ఈ మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. కావున దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ యాసంగి మొక్కజొన్న పంటను సాగు చేసేటప్పుడు కొన్ని రకాల సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క మొక్కజొన్నలో వచ్చే దిగుబడులు తగ్గడమే కాకుండా దిగుబడులు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ తగినటువంటి జాగ్రత్త చర్యలు వహించాలి. అయితే యాసంగి మొక్కజొన్నను ఆశించే చీడపీడలు ఏమైనా ఉంటాయా? వాటిని రైతులు ఎట్లా నివారించుకోవాలి? మరి ఇక పంట వేసిన తర్వాత ఈ మొక్కజొన్న విషయానికి వచ్చినప్పుడు ఈ యాసంగి కింద మనము మొక్కజొన్నను సాగు చేసేటప్పుడు
పంట కాలంలో కొన్ని రకాల చీడపీడలు అనేటివి మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా నష్టాన్ని కలగజేసే చీడ పురుగుల్లో ఈ యొక్క కత్తెర పురుగు, కాండం తొలిచే పురుగు, పేనుబంక, ఇవి ప్రధానంగా ఈ చీడ పురుగులు అనేటివి మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి. అయితే ఈ కాండం తొలిచే పురుగుల్లో కూడా మచ్చల కాండం తొలిచే పురుగు, అదేవిధంగా గులాబీ రంగు కాండం తొలిచే పురుగులు అనేటివి రెండూ కూడా మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి. ఈ యాసంగి మొక్కజొన్నలో ఈ రెండు కాండం తొలిచే పురుగుల్లో ఈ యొక్క గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కావున దీని యొక్క లక్షణాలను కనుక సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు అనేటివి చేపట్టాలి. వీటితో పాటు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ తెగుళ్లలో ప్రధానంగా ఆకుమాడు తెగులు లేదా పాముపొడ తెగులు, ఈ బొగ్గుకుళ్ళు తెగులు, అంతేకాకుండా వడల తెగులు సమస్య అనేది ఈ యొక్క మొక్కజొన్న పంటలో మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. కావున ఈ తెగులు లక్షణాలను కూడా తొలి దశలోనే గుర్తించి ఈ యొక్క యాజమాన్య చర్యలు లేదా సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క మొక్కజొన్నలో దిగుబడులు తగ్గకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మరి మొక్కజొన్నను ఆశించేటువంటి కత్తెర పురుగు, దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎట్లా ఉంటాయి, అలాగే యాజమాన్య పద్ధతి గురించి చెప్పండి. మొక్కజొన్న పంటలో ప్రధానమైన సమస్య కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది మన భారతదేశంలో 2018 సంవత్సరం వరకు లేదు. 2018 సంవత్సరం తర్వాతనే ఈ యొక్క మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు సమస్య అనేది మనం గమనించడం జరిగింది. ఈ కత్తెర పురుగు అనేది మన భారతదేశంలో ప్రవేశించిన తర్వాత మొక్కజొన్న పంటను తినివేసి విపరీతంగా నష్టాన్ని కలగజేయడం మనం గమనించడం జరిగింది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క కత్తెర పురుగు యొక్క లక్షణాలను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ కత్తెర పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ కత్తెర పురుగు మొక్కజొన్న పంటను పంట తొలి దశ నుంచి చివరి వరకు, అనగా కండ ఏర్పడే వరకు ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. వీటి యొక్క గాయ లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క తల్లి రెక్కల పురుగు అనేది ఆకు పై భాగంలో కానీ ఆకు కింది భాగంలో కానీ గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు తొలి దశలో అయితే ఆకులను గోకి తినడం వల్ల ఆకులు జల్లెడాకుల్లాగా మారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా పురుగు ఎదిగే కొద్దీ ఇది మొక్క యొక్క సుడుల్లోకి పోయి ఆ సుడులలో వండుకుంటూ ఈ మొక్కలను ఆకులను కత్తిరించి వేయడం వల్ల దీన్ని మనము కత్తెర పురుగు అని అంటాము. అంతేకాకుండా కంకి ఏర్పడుతున్న దశలో కంకిని ఆశించి కూడా ఈ కత్తెర పురుగు అనేది మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. కావున ఇటువంటి గాయ లక్షణాలు కనుక ఈ కత్తెర పురుగు వల్ల ఉన్నట్లుగా గమనించినట్లయితే సకాలంలో రైతు సోదరులందరూ సస్యరక్షణ చర్యలు చేపడితేనే దీనివల్ల కలిగే నష్టాన్ని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందుకోసం రైతు సోదరులందరూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముందుగా ఈ యొక్క మొక్కజొన్నలో ఈ యొక్క కత్తెర పురుగు అనేది పంట తొలి దశ నుంచే ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున విత్తన శుద్ధిని రైతు సోదరులందరూ విధిగా పాటించాలి. ఈ విత్తన శుద్ధిలో భాగంగా ఈ యొక్క కత్తెర పురుగు నివారణ కోసము ఈ సయాంత్రానిప్రోల్ మరియు థయోమితాగ్జమ్ అనే మందును 4 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. లేదా మనకు ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే మందు ద్రావణం కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని కూడా ఈ యొక్క మొక్కజొన్న విత్తనాలను కనుక పట్టించి విత్తుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే కత్తెర పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా తొలి దశలో ఒకవేళ విత్తన శుద్ధిని కనుక చేయనట్లయితే ఈ పురుగు అనేది పంట తొలి దశ నుంచే నష్టాన్ని కలగజేస్తుంది. కావున తొలి దశలో అనగా మొక్కజొన్న పంట మొలకెత్తిన తర్వాత 10 నుంచి 15 రోజుల్లో మనం మొక్కజొన్న చేనులోకి వెళ్ళి గమనించినట్లయితే ఆకులపైన తెల్లని జల్లెడాకుల్లాగా ఏర్పడడం మనం గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఎకరానికి, దానికంటే ముందుగా వేప సంబంధిత నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే కత్తెర పురుగు నుండి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాతి దశలో కత్తెర పురుగు కనుక గమనించినట్లయితే మోకాలు ఎత్తు దశలో ఉన్నట్లయితే ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు 1 ఎకరానికి 3 కిలోల చొప్పున మొక్కల సొడుల్లో వేసుకోవాలి. లేదా ఏదైనా మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలనుకుంటే క్లోరిఫైరిఫాస్ అనే మందు ద్రావణం కానీ ఎమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు ద్రావణాన్ని కానీ మొక్కలలో సుడులలో పడే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ యొక్క కత్తెర పురుగు అనేది పంట
చివరి దశలో కూడా ఆశించి ఈ యొక్క కండలకు నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మనము ఈ యొక్క మొక్కజొన్న చేనులోకి వెళ్ళి మందును పిచికారీ చేయడం కష్టమవుతుంది. కావున అటువంటి సందర్భాలలో ఈ యొక్క విషపు ఎరలను తయారు చేసుకొని మనము పంట చేలో వేసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ పంట యొక్క దశను బట్టి ఏ సస్యరక్షణ చర్యలు చేపట్టాలో జాగ్రత్తలు వహించి చేపట్టినట్లయితే ఈ కత్తెర పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మరి మనకు ఈ మొక్కజొన్నను ఆశించేది మరొకటి కాండం తొలిచే పురుగు. మరి దీని యాజమాన్యం గురించి కూడా చెప్పండి. మొక్కజొన్నలో ఈ కాండం తొలిచే పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో 2 రకాల కాండం తొలిచే పురుగులు మనకు ఈ యొక్క మొక్కజొన్న నష్టాన్ని కలగజేస్తాయి. అందులో ఒకటి మచ్చల కాండం తొలిచే పురుగు, రెండోది గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. యాసంగి మొక్కజొన్న విషయానికి వచ్చినప్పుడు ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది పంట తొలి దశలోనే మనకు నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ఈ పిల్ల పురుగు అనేది కాండంలోనికి చొచ్చుకొని పోయి లోపల ఉండే పదార్థాన్ని తినివేయ వలన మొవ్వు అనేది చనిపోవడం మనం గమనించవచ్చు. దీన్నే మనము మొవ్వు చనిపోవడం అని కూడా అంటాము, లేదా డెడ్ హార్ట్ అని అంటాము. ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి మొవ్వు చనిపోవడం గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా పంట మొలకెత్తిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యకాలంలో ఈ యొక్క మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ తర్వాతి దశలో కనుక ఈ యొక్క కాండం తొలిచే పురుగు కనుక ఆశించినట్లయితే పంట మోకాలి దశ ఎత్తులో ఉన్నప్పుడు ఈ యొక్క మొక్కజొన్నలో కార్బోఫిరాన్ 3G గుళికలు 3 కిలోలు 1 ఎకరానికి మొక్కల సుడుల్లో పడే విధంగా మనము వేసుకున్నట్లయితే ఈ తర్వాత దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి కూడా పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చివరగా ఈ మొక్కజొన్న పంటలో తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించండి. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మొక్కజొన్నలో ఎక్కువగా తెగుళ్ళు అనేటివి నష్టాన్ని కలగజేయవు. కానీ కొన్ని ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని తెగుళ్ళు మాత్రము పంటకు నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. అందులో ఈ యొక్క ఆకుమాడ తెగులు కానీ పాంపొడ తెగులు కానీ పంట మొలకెత్తిన 40 నుంచి 60 రోజులలో మనకు గమనించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆకులపైన మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. అటువంటి లక్షణాలు అంటే ఆకులపైన మచ్చలు ఏర్పడడం కనుక మనం గమనించినట్లయితే ప్రాపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ఎగ్జాకొనజోల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకులపై వచ్చే మచ్చల తెగుళ్లను నుండి మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మొక్కజొన్నలో ప్రధానమైన సమస్య వడలు తెగులు. వడలు తెగులు అనేది మొక్కజొన్న పంట యొక్క చివరి దశలో వస్తుంది. చివరి దశలో ఎప్పుడైతే కండ అభివృద్ధి చెందుతుందో ఆ దశలో ఈ యొక్క తెగులు రావడం వల్ల రైతులు విపరీతంగా నష్టపోవడం మనం గమనించవచ్చు. దీనికి గల కారణాలు కనుక తీసుకున్నట్లయితే వడలు తెగులు అనేది ముఖ్యంగా భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా ఇది రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి తెగులు వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కావున దీనికోసం రైతు సోదరులందరూ తొలి దశలోనే ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడితోని విత్తన శుద్ధి చేసుకోవాలి. 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే ఈ యొక్క తెగులు బారి నుంచి కొంతవరకు కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ తెగులును కనుక మనం మొక్కజొన్న పంటలో గమనించినట్లయితే ఈ యొక్క పంట మార్పిడి అనేది కంపల్సరిగా పాటించాలి. అంతేకాకుండా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని మన పశువుల పేడలో కనుక అభివృద్ధి చేసుకొని ప్రతి సంవత్సరము మన పంట చేలో కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క భూమి ద్వారా వచ్చే ఈ వడలు తెగులు సమస్యను మనము తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతుల సోదరులందరూ ఇవన్నీ సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క మొక్కజొన్న పంటలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, యాసంగి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారు, నమస్కారం సార్. ధన్యవాదాలు. ఇంతవరకు యాసంగి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు బంతిపూల సాగుతో లాభాలు లచ్చితండ గ్రామ మహిళా రైతు జి అరుణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు మరిపెడ మండలంలోని లచ్చితండ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాలైనటువంటి పంటల సాగుతో పాటు అట్లాగే లాభదాయకమైనటువంటి పంటగా బంతిపూల సాగు చేస్తున్నటువంటి మహిళా రైతు. ఈరోజు ఆమెను మనం పరిచయం చేసుకుందాం. మీ పేరమ్మా? గూగులోత్ అరుణ సార్. గూగులోత్ అరుణ. ఓకే. ఈ లచ్చితండ గ్రామం అలాగే దీని శివారులోని సోమలతండాలో మరి చాలా చక్కగా బంతిపూల సాగు చేస్తూ మీరు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బంతిపూల సాగుకు సంబంధించినటువంటి వివరాలు అందించండి. ఎట్లా సాగు చేస్తే ఇది లాభదాయకమైనటువంటి పంటగా మీకు అనిపిస్తుందో, ఇది ఎలా చేయాలని అనిపించిందో. ముందుగా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 4 ఎకరాల భూమి ఉంది. దాంట్లో ఎకరం బంతిపూల తోట వేసినాం. ఈ 4 ఎకరాల భూములలో సాధారణంగా ఏ ఏ పంటలను మీరు పండిస్తున్నారు? మిర్చి, వరి పొలం, పత్తి, మీ బంతిపూల తోట. ఇవి ప్రధానమైనటువంటి పంటలుగా మీరు పండిస్తున్నారు. ఓకే. మిర్చి, వరి, ఇతర ఏదైతే వ్యాపార పంటలకు భిన్నంగా మరి ఈ బంతిపూల సాగు చేయాలనే ఆలోచన మీకెందుకు కలిగింది? ఈ బంతిపూల మీద ఎక్కువ వ్యాపారం వెళ్తుంది, లాభం కూడా ఎక్కువ వస్తుంది. మంచిగా పండిస్తే లాభాలు వస్తాయి. వాటికంటే వీటికే ఎక్కువ లాభం వస్తుంది అనేసి పండిస్తున్నాం. అంటే ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా వాటికంటే ఏదైతే సాధారణ పంటలకు కంటే ఎక్కువగా లాభదాయకమైనటువంటి పంటగా అనుకొని మీరు ఈ పంటను సాగు చేస్తున్నాం. ఓకే. ఎంతకాలం నుంచి ఈ బంతిపూల సాగు చేయడంలో మీకు అనుభవం ఉంది? గత 2 ఇయర్స్ నుంచి. ఓకే. సరే, ఇది మొట్టమొదటి నుంచి చెప్పండి. ఎప్పుడు వేశారు, ఎలా వేశారు, దున్నేకా నుంచి ఏ విధంగా దీన్ని సాగు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పండి. ఏ నెలలో ఈ పంటను వేశారు? ఆగస్టు నెలలో పంట వేసినాం. ఆగస్టులో 3 నెలల క్రితం. ఓకే. 3 నెలల పంట ఇది బంతిపూల పంట. 3 నెలలకి ఆగస్టులో వేస్తే నెల 15 రోజులకి కొంచెం పెరిగే కొద్దీ మందేసినాం. పురుగులు ఇట్లా తినకుండా మందేసి సాధనింపి తర్వాత 2 నెలలు తర్వాత కొంచెం మొగ్గల్లా వచ్చి 3 నెలలకి ఇక పూలు పూసేస్తాయి. దసరా దీపావళిలో మంచిగా పువ్వులు పూసినాయి. మంచిగానే గిరాకు వచ్చింది, తీసుకున్నారు చాలామంది. లాభం కూడా మాకు మంచిగానే వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఎకరం పంట వేశారు కాబట్టి మొదటి నుంచి అంటే దీంట్లో కలుపులు ఏమైనా తీసారా, లేకపోతే నీటి సౌకర్యాలు ఎట్లా ఇచ్చారు? ఫస్ట్ మొదటి మొలకు పూల చెట్లే తెచ్చినాం బయట నుండి. పూల చెట్టు ఒక్కొక్క మొక్క ఒక 5 రూపీస్ ఒక మొక్క తీసుకొచ్చి వేసిన తర్వాత కలుపు దున్నించి కలుపు కూలోల్ని పెట్టి తీయించినాం, మందు కొట్టినాం. కలుపు తీయించి మందు కొట్టిన తర్వాత కొంచెం మంచిగా అయింది. పురుగులు కూడా కొంచెం ఎక్కువనే పట్టినాయి. పురుగుల మందు కొడితే తర్వాత ఎక్కువ మందు కూడా పట్టవు. లాభాలు కూడా వీటిని వేసుకుంటే లాభాలు మంచిగానే ఉంటుంది. అంటే సాధారణంగా కలుపును ఎన్నిసార్లు తీశారు? ఒక 3 టైమ్స్ తీసినాం సార్. 3 టైమ్స్ 3 సార్లు తీపిస్తే చాలు. సరిపోతుంది. ఎక్కువ టైమ్స్ వద్దు. 3 సార్లు తీపిస్తే పెరిగే కొద్దీ వాటికి గుబురు ఎక్కువ అయింది. నీడ ఉండే కొద్దీ కలుపు కూడా పెరగదు. వాటి నీడ ఇక గుబురుగా చెట్టు పెరిగే కొద్దీ నీడ ఉండి కలుపు ఎక్కువ పెరగదు. చిన్నప్పుడే 3 సార్లు తీపిస్తే చాలు. అంటే ముందుగా తొలి దశలో మొక్కగా ఉన్నప్పుడు అంటే ఈ పూలు ఇంకా కాయక ముందు ఏమైనా రోగాలు సోకినాయా? వాటిని ఎట్లా నివారించుకున్నారు? వాటిని చూసి పురుగులు మొగ్గలకి వచ్చి అవి పురుగులు తినేస్తుంది. పూలు పూయకుండానే మొగ్గలు మొత్తం వాటి చుట్టూ పురుగులు ఉండి పూలు పూయకుండా ఉంటుంది. వాటిని చూసి ఇక పురుగుల మందు, వాటి ఎగురు మందు, పూలు మంచిగా ఉండే వాటి మందు కొట్టినాము. మొత్తానికి మందులు కొడితే మంచిగానే అయినాయి. మందులు కొడితే మంచిగానే అయినాయి. తక్కువ మందులు పడుతుంది, ఎక్కువ లాభాలు ఉంటుంది. అన్నిటికంటే ఇది వేసుకుంటే చాలా బెటర్.
సరే, ఎక్కువ లాభాలు అంటున్నారు, ఎందుకంటే పత్తి కంటే మిర్చి కంటే ఇతర సాధారణ పంటల కంటే మంచి లాభదాయకమైనటువంటి పంటనే అంటున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా మీరు సాగు చేస్తామంటున్నారు. ఏ విధంగా ఇది లాభదాయకమైనది అనేది ఎలా చెప్పగలవు? ఇవి వచ్చేసి ఎక్కువ మందులు పట్టదు, వీటికి పని ఎక్కువ ఉండదు, అన్నిటికీ ఎక్కువ మందులు పడుతుంది. వరి కానీ మిర్చి కానీ ఎక్కువ పనులు చేయాలి, కలుపు కూడా ఎక్కువ ఉంటుంది. వాటికి వారానికి ఒకసారి అయినా కలుపు తీయాలి. వీటికి అలా ఉండదు. పెంచిన మొక్కలు వేసిన కాడ నుండి 3 సార్లు తీస్తే చాలు, ఎక్కువ పని ఉండదు. వీటిని ఎక్కువ పని ఉండదు, ఎక్కువ మందులు ఉండదు. కొడితే ఇప్పుడు మనం అవి 2 monthsకి అప్పుడు మొగ్గలు వస్తాయి, వాటిని చూసుకొని మందు కొడితే చాలు, అంతే. ఇక ఎక్కువ పనులు కూడా వీటికి ఉండదు, ఖర్చు ఎక్కువ ఉండదు, మనకు లాభం ఎక్కువ ఉంటుంది. అంటే శారీరక శ్రమ తక్కువ, అట్లాగే పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ, లాభాలు కూడా ఎక్కువ. సాధారణంగా ఏ సీజన్లో వీటిని మీరు అమ్ముతుంటా అంటారా? అంటే నిరంతరాయంగా వీటిని కొనసాగిస్తారా, లేకపోతే కొన్ని సీజన్లలో మాత్రమే వీటిని పెట్టి అమ్ముతారా? సీజన్లో దీపావళి పండుగ, దసరా, ఇప్పుడు మాలలు పెట్టేటోళ్ళు ఉంటారుగా, స్వామి మాలధారణ చేసేటోళ్ళు కొందరుగా, మన ఇంట్లో పూజకు కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ, పూజకు కానీ, అన్నిటికీ ఇక్కడే వచ్చి తోటలో తీసుకొని పోతారు. అంటే మీరు ఇక్కడే అమ్ముతారా, లేకపోతే ఇంకా బయట మార్కెట్లో తీసుకుపోయి అమ్ముతారా? ఇక్కడే అమ్ముతాం. ఒకవేళ ఇక్కడ ఎక్కువ రాకున్నా కూడా మార్కెట్లో తీసుకెళ్ళి వేస్తాం. అంటే మరి ఇప్పుడు కొంత పరిపక్వ దశలో ఉంది ఇది బంతిపూలు, అట్లాగే కొన్ని ఏమో ఇంకా మొగ్గ దశలో ఉన్నాయి. ఈ మొగ్గ దశలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా వీటి మీద? జాగ్రత్తలు అంటే పురుగులు తింటాయి, వాటిని చూసి మందులు కొట్టాలి. ఒకసారి మందులు కొడితే పూలు కొంచెం పూల సైజ్ పెరుగుద్ది, పెద్దగా వస్తుంది, మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మొగ్గగా ఉన్నటువంటి వాటికి ఏమైనా ఇప్పుడు కూడా ఎరువులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఎరువులు ఏం అవసరం లేదు, పై మందు ఒకటి కొడితే చాలు, కింద ఎరువులు వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అంటే పై మందు అంటే ఏం వేయాలి మరి, ఏం కొట్టాలి, ఏ మందులు కొట్టాలి? పురుగులు తినకుండా వాటి మందుల షాప్లో వెళ్ళి తీసుకొచ్చి వేస్తాం. పురుగులు తినకుండా పువ్వులు మంచిగా రావడానికి మన గ్రోమర్ షాప్లో తీసుకుంటాం. ఆ మందు వచ్చి ఇక్కడ కొడతాం. అంటే వాళ్ళు ఇచ్చే మనకి ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉంది, మన చెట్టుకి ఇలా ఉంది, మన ప్రాబ్లం అలా ఉంది, వాటికి ఏ మందు కొడితే బాగుంటుంది, పూలు ఎలా వస్తాయి అనేసి వాటి గురించి అక్కడ గ్రోమర్లో వెళ్ళి చెప్తే వాళ్ళు ఆ మందు ఇస్తారు. వాటిని ఇక్కడ తీసుకొచ్చి పంపు ద్వారా కొడతాం, స్ప్రే చేస్తాం మొత్తం. అంటే 3 నెలల తర్వాత ఈ పంట అయిపోతుందా, లేకపోతే మళ్ళీ తిరిగి అట్లాగే దీన్ని కొనసాగిస్తారా? అయిపోతుంది, 3 నెలల తర్వాత అయిపోతుంది. అంటే ఏ నెల వరకు దీన్ని ఇంకా కొనసాగిస్తారు? ఇప్పుడు ఇది నవంబర్, అక్టోబర్ దాటి నవంబర్, డిసెంబర్ దాకా ఉంటుంది. డిసెంబర్ దాకా. అంటే ఇది ఏదైతే పండుగల సీజను, అట్లాగే వివిధ సందర్భాలలో మాత్రమే వీటికి గిరాకీ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. పండుగలలో, సందర్భాలలో, మరి ఏమైనా ఫంక్షన్ కానీ ఏమైనా ఉంటే వాటికి గిరాకీ ఎక్కువ ఉంటుంది, చాలా మంది వచ్చి తీసుకొని పోతారు. అంటే ఎకరం పెట్టారు కాబట్టి మీరు ఇదివరకు గత 2 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది అంటున్నారు. ఎట్లా లాభం అనిపిస్తుంది? సాధారణంగా కిలోల చొప్పున, లేకపోతే మొత్తం ఒకేసారి గుత్తగా అమ్మేస్తుంటారా? ఏ విధంగా లాభదాయకమని మీకు అనిపిస్తుంది? కేజీల చొప్పున అమ్ముతాం. ఇక్కడ వచ్చి ఎవరికి ఎన్ని కేజీలు, 10 కేజీలు తీసుకుపోతారు, ఒకరికి 20 కేజీలు, అలా ఎక్కువ పూలు తెంపి తీసుకొని ఇంకా ఎక్కువ మిగిలితే మార్కెట్ ద్వారా కూడా అక్కడ వేసి వస్తాం, మార్కెట్లో అమ్మొస్తాం. అంటే ఇది మిగతా పంటలకు మొత్తానికైతే లాభదాయకమని మీరు భావిస్తున్నారు? మిగతా వాటికంటే ఇదే చాలా బెటరు, పని తక్కువ ఉంటుంది, మందులు కూడా తక్కువ ఉంటుంది, అన్నిటికంటే లాభం కూడా చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఈ బంతిలో ఎన్ని రకాలైనటువంటి కలర్స్ ఉంటాయి? ఇప్పుడు 2 రకాలైనటువంటి కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్ని ఉంటాయి? సాధారణంగా వీటికి 4-5 రకాల బంతి పూలు ఉంటాయి, కానీ మేము 2 రకాల బంతి పూలు వేసినాం. రెడ్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలర్, ఎల్లో కలర్, 2 రకాల కలర్ వేసినాం. మిగతా ఇక వేయలే, రెండిటికే. అంటే ఇవే లాభదాయకం అంటారా, లేకపోతే తెల్లవి కూడా ఉంటాయా? ఇవే కొంచెం లాభంగా ఎక్కువ వస్తుంది, లాభదాయంగా. మళ్ళీ వీటి కొంచెం శ్రమ కూడా తక్కువ ఉంటుంది, మంచిగా చెట్లు మంచిగా వస్తుంది, వీటే లాభాలు ఎక్కువ ఉంటుంది. దిగుబడి అంటే ఎన్ని కేజీలు మనకు ఇది వస్తూ ఉంటుంది క్రాప్? ఇదంటే మనం మొత్తం మీద ఎకరానికి ఒక 100 కేజీలు వెళ్తుందా? ఎకరానికి 100 కేజీ కంటే ఎక్కువనే వెళ్ళుద్ది, లాభం కూడా మంచిగానే ఉంటుంది. 3 నెలల పంట, మళ్ళీ అది పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పంట వేసుకోవచ్చు, వేరే ఇతర పంటలు వేసుకోవచ్చు.
అంటే ఇక నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదా మరి వీటికి? వీటికి వారానికి ఒకసారి నీళ్ళు వేస్తే చాలు, తడిపితే చాలు, వారానికి ఒకసారి తడిపితే చాలు. అంటే సాధారణంగా మరి ఎప్పుడు ఇది తెంపాలి? మార్నింగ్ సమయంలో తెంపుతారా, లేకపోతే మధ్యాహ్నం తెంపుతారా, లేకపోతే ఈవినింగ్ తెంపుతారా? కొంత తేమ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కదా, ఎప్పుడు తెంపితే బాగుంటుంది వీటి? ఇప్పుడు మన మార్కెట్కి అంటే ఈవినింగ్ తెంపి ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేసి మార్కెట్లో వేసి వస్తాం. ఒకవేళ ఎవరికైనా కావాలంటే మార్నింగ్ తెంపి అక్కడ ఇంట్లో పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకి కేజీ లెక్క అలా అమ్ముతూ ఉంటాం. అంటే ఇది మొగ్గ దశకు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మరి దీన్ని కాపు తీసుకోవచ్చు? కాపు 2 సార్లు తీసుకోవచ్చు. ఈ 2 సార్లునే ఈ పంట అయిపోతుందా? 3-4 టైమ్స్ అయిపోతుంది. అంటే 3-4 సార్లు వీటిని పంటను కోస్తారు అంతేనా? 4-5 సార్లు కోస్తే పంట అయిపోతుంది. ఇక ఓకే, మొత్తానికి లాభదాయకమైన పంట ఇది. లాభదాయకం, పూల సాగు. కష్టం ఏం లేదు. అదే వేరే పంటలు అయితే 6 months 7 months 1 year అట్లా ఉంటుంది. ఇదైతే 3 months మనకు లాభం ఉంటుంది. పని తక్కువ, మందులు అంతా పట్టవు, ఖర్చు అలా ఎక్కువ ఉండదు, లాభాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఎకరం మీద ఈ 3 నెలల్లో 1 లక్ష రూపాయలు సంపాదన వస్తుందా? వస్తుంది. ఓకే, మరి సాధారణంగా ఇది ధర ఎంత ఉండొచ్చు? సీజన్లో అయితే కేజీ వచ్చేసి కేజీ 120 చొప్పున, అన్ సీజన్లో అయితే కేజీ 100 రూపాయల చొప్పున అమ్ముతూ ఉంటుంది. అంటే డిమాండ్ బట్టి ధర ఉంటుంది. అంటే 100 కిలోలు వెళ్తాయంటే 100 × 100 ఇక దాదాపుగా ఆ రకంగా మీకు లాభాలు వస్తుంటాయి. చాలా సంతోషం. బంతిపూల సాగు చేస్తూ మరి యువ మహిళా రైతు తన అనుభవాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గుగ్లోత్ అరుణ, మీకు ధన్యవాదాలమ్మా. నమస్తే. ఓకే, ధన్యవాదాలు సార్. ఇంతవరకు బంతిపూల సాగుతో లాభాలు లచ్చితండ గ్రామ మహిళా రైతు జి అరుణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కిసాన్ వాణి కార్యక్రమంలో చివరగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. किसान भाइयों गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.